అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నా డే రొటీన్ అండి. పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెడతానండి. మా హస్బెండ్ లంచ్ బాక్స్ పెట్టడానికి కోసం ఇంత ఎర్లీగా లేస్తాను. లేదంటే కొంచెం లేట్గానే లేస్తామండి సండేస్ అలా వస్తే. నార్మల్ డేస్లో ఎర్లీ మార్నింగే లేస్తాము. ఇలా రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి. చాలామంది రైస్ వంపుతారు ఎక్కువ ఎసరు పోసుకొని. నేను అలా అయితే ఏం చేయనండి. నాకు విటమిన్స్ అవన్నీ పోతాయి అని చెప్పేసి నేను ఇలా అయితే వండుకుంటాను. నార్మల్గానే అది మనం కొనుక్కున్న బియ్యము, అందులో చాలా పాలిష్ పెడతారు. అప్పటికే విటమిన్స్ అన్నీ పోతాయి. ఊర్ల దగ్గర అయితే తక్కువ పాలిష్ ఉంటాయి రైస్ అనేది. గంజి వంపుకున్న కొంచెం విటమిన్స్ అనేవి ఉంటాయి. కానీ నేనైతే గంజి అయితే వంపనండి. ఊరి దగ్గరైనా ఇక్కడ ఎట్లయినా ఇట్లే వండుతాను. పక్కన వచ్చేసి టీ పెట్టుకున్నాను. నాకు టీ అలవాటు ఉంది. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కట్ చేస్తున్నానండి. మామూలుగా క్యాబేజ్ అనుకోలేదు, ఏదో కర్రీ చేద్దాంలే అనుకున్నా. కానీ అన్నీ కొన్ని ఉన్నాయి. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి సరిపోదులే అని చెప్పి క్యాబేజీ స్పీడ్గా కట్ చేసుకుంటున్నానండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటాను కట్ చేసుకొని. టీలో అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను. క్యాబేజీ ముందు రోజు కట్ చేసి పెట్టుకోవాల్సింది. నేను క్యాబేజీ అనుకోలేదు కాబట్టి ఇంకా స్పీడ్గా కట్ చేసుకుంటున్నానండి. ఇందులో చిన్న ముక్క తీసి పెడతానండి. ఎందుకంటే మేము పప్పు వేసుకుంటాము. క్యాబేజీ పప్పు చాలా బాగుంటుందండి ఫ్రై కంటే కూడా. సో అందుకని కొంచెం చిన్న ముక్క అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. మీరు ఎవరైనా క్యాబేజీ పప్పు చేసుకుంటారా? కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు ఎవరు చూడట్లేదండి. ఎందుకు అలాగా? మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం చాలామందిని ఎంకరేజ్ చేస్తాం, కానీ నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదని చిన్న బాధగా ఉంది. అసలు వ్యూస్ రావట్లేదండి. వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరిలాగే కదా మనము సెలబ్రిటీలాగా ఉండాలి అంటే అవ్వదు కదా మనతోని. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యూట్యూబ్ చేయడం చిన్న విషయం ఏం కాదండి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఇటువైపు వంట చేసుకుంటూనే ఉంటాం, అటు వీడియోస్ అనేవి తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అటు టైం అయిపోతుంది, మళ్ళీ బాక్స్కి అని చెప్పేసి చాలా స్పీడ్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే క్యాబేజ్ని మీరు చెప్తే నమ్మరు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డే ఎలా అయిపోతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏ కంటెంట్ చేద్దాము, ఏ విధంగా ఎడిట్ చేద్దాము, ఏ షార్ట్స్ తీద్దాము, ఏవి నచ్చుతాయి, ఏవి చూస్తారు జనాలు, ఇదే థాట్స్. టైంకి తినట్లేదు. ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం అయింది బాగా. అండ్ మీతోటి ఒకటి షేర్ చేసుకోలేదు కదా, ఈ మధ్య కోల్డ్ ఎక్కువయ్యి హాస్పిటల్కి వెళ్తే ఒక 5 డేస్కి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. కొంచెం ఫ్రీ అయింది. ఒక లిటరల్లీ 3 డేస్ అయితే బ్రీత్ అందలేదు. నైట్ టైం నిద్ర లేదు. అయినా యూట్యూబ్ చేశాను. వాయిస్ చాలా ఉన్నా కానీ చేశాను. కానీ ఇంత కష్టపడుతుంటే వ్యూస్ రావట్లేదే అని ఎక్కడో డిస్కరేజ్ లాగా అనిపిస్తుంది. వ్యూస్ అనేది వెళ్ళట్లేదు, మనతో అవుతుందా అని. కానీ చూద్దాము, ఒక 3 months 4 months అయినా ట్రై చేద్దాము. కానీ నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్ చేయాలని. బికాస్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూపించాలి కదా అని, అందరిలాగా నేను చేయగలుగుతాను కదా అనేది ఒక నమ్మకం అనమాట. సో ఇక్కడైతే క్యాబేజ్ని అయితే తాలింపు వేసుకున్నానండి. క్యాబేజీ ఫ్రైలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. కానీ ఇక్కడ మర్చిపోయాను, ఆనియన్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే అప్పటికే క్యాబేజీ కట్ చేసరికి లేట్ అయింది. క్యాబేజీ కూడా ఎక్కువ క్వాంటిటీ ఉంది, సరిపోతుంది మధ్యాహ్నానికి అని చెప్పేసి నేను ఆనియన్ అయితే వేసుకోలేదు. నార్మల్గా అయితే ఆనియన్ వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇది అయ్యేలోపు కొంచెం గిన్నెలు ఉన్నాయి అని చెప్పేసి షింక్లో అవి అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా. క్యాబేజీ ఫ్రై కూడా వేగిపోయిందండి. ఇంకా కారం వేసుకున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే న్యూ మామ్ని అండి. మా పాపకి 7 months ఓల్డ్. తనకి
ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంకేమైనా టిప్స్ కావాలా, ఇలాంటివి ఏమన్నా కావాలంటే కామెంట్ అయితే చేయండి. చేద్దాం అనుకుంటాను కానీ ఎవరికి అవసరం లేదేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. వీడియో షూట్ చేద్దాంలే, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అలాంటిది, లేకపోతే సిరీస్ స్టార్ట్ చేద్దామా, ఇలా అయితే థాట్స్ ఉన్నాయి. మీకు ఏ విధంగా కావాలో కామెంట్ అయితే చేయండి. కొత్తగా వచ్చేవాళ్ళు నేను ఎంతోమందిని వీడియోస్ చూశాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కానీ నా దగ్గరకు వచ్చరికి ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఈ స్టేజ్ ఏంటో ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ గివ్ అప్ ఇవ్వద్దు, మనం చేద్దాం, ట్రై అయితే చేస్తాను. సో రైస్ అయితే పెట్టుకుంటున్నానండి బాక్సులకి. నేను ఇంకా వంట అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని పిలుస్తాను. తను ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉన్నారు, ఫోన్ చూసుకుంటున్నారు. టిఫిన్ చేసిస్తే తింటారు కదా అని పిలుస్తాను. స్నాక్స్ ఏం లేవు, స్నాక్స్ ఉంటే స్నాక్స్ కంపల్సరీ పెడతాను, తీసుకెళ్తారు. సో స్నాక్స్ ఏం లేవు పాపం. ఇంకా ఈరోజు రైస్ పట్టుకే ఇంకా. కానీ ఇలాగ పొద్దున్న వెళ్ళి నైట్ వరకు ఉన్నవి చాలా గ్రేట్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న జాబ్ అని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఇంట్లో. పాపం పొద్దుననే వెళ్తారు, భార్య పిల్లల్ని వదిలేసి నైట్ ఎప్పటికో వస్తారు, తీసుకెళ్ళిన బాక్స్ తింటారు. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చాలామంది క్యాంటీన్లో తింటారంట వేడివేడిగా. కానీ మా హస్బెండ్కి అక్కడ నచ్చదు, సరేలే అని చెప్పి వండుతాను. సో బాక్స్లో అయితే ఇలా పెట్టుకొని అవి అంతలోకి ఆరిపోతాయి అని చెప్పి పక్కన పెట్టానండి. నెక్స్ట్ ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను, అదైతే చేయించలేదు, ఇప్పుడు చూస్తున్నాను. పెనం పెట్టుకున్నాను, అదైతే కాలింది, వేడైపోయింది. ఇంకా దోశలు పోసిస్తే తను తిని రెడీ అయి వెళ్ళిపోతారండి. ఈ విధంగా అయితే దోశలు అయితే పోస్తున్నానండి. చట్నీ అయితే ఏం చేయలేదు, నిన్నటి చట్నీ ఉంటే అది వేసుకొని తింటున్నారు. తర్వాత మేము మా కోసం ఏదో ఒకటి చేసుకుంటాను. నేనైతే దోశల్లోకి రేషన్ బియ్యమే వాడతానండి. ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాం కదా, అవే వాడతాను. చాలామంది కూడా అవే వాడతారు, నేనైతే రేషన్ బియ్యమే వాడతాను. ఈ విధంగా అయితే దోశలు పోసానండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను రైస్ మీద మూత అనేది పెట్టిన తర్వాత గెంట అందులోనే ఉంచానండి. గెంట అయితే తీసేసి షింక్లో వేసుకుంటాను. తర్వాత మళ్ళీ మేము తినేటప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ ఇది పెడతాను గెంట అనేది. ఎందుకంటే బొద్దింకలు బీభత్సంగా తిరుగుతున్నాయి, బొద్దింకలు ఏం చేసినా పోవట్లేదండి. సో ఇంకా రైస్ మీద కూడా వెళ్ళిపోతున్నాయి ఇలా అని చెప్పి మూత అయితే పెట్టుకుంటాను. కర్రీ కూడా బాక్స్లో వేసుకుంటానండి, కర్రీ కూడా అట్లే ఉంచను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది చూస్తున్నారు కానీ షార్ట్స్ కూడా, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మనం ఎలా ఎంకరేజ్ చేస్తామో మమ్మల్ని కూడా అంతే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.